కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధభూమిలో తన సోదరుడు ఉత్తరుడు శల్యుని చేత హతుడు కావటం గమనించి విరాటుడి మరొక కుమారుడైన శ్వేతుడు కోపావేశంతో కౌరవ యోధులు 7 ఒంటరిగా వచ్చాడు. అతను శత్రువులతో అతి దారుణమైన భయంకరమైన యుద్ధం చేశాడు. 7 విల్లులు విరగ్గొట్టాడు. వారందరూ తనపైకి విసిరిన 7 శక్తులను తన బాణాలతో పడగొట్టాడు. శకుని కొడుకైన రుక్మరథుణ్ణి ఒక్క బాణంతో మూర్ఛపోగొట్టాడు. శల్యుడి రథంపైకి సింహంలాగా వచ్చి విజృంభించాడు. ఆ రోజు శల్యుడు శ్వేతుడి చేతిలో చావవలసిన వాడే. సమయానికి దుర్యోధనుడు, భీష్ముడు మొదలైన వీరులతో వచ్చి శ్వేతుడికి అడ్డుపడ్డాడు. శల్యుడు ప్రాణాలు దక్కించుకొని అక్కడి నుండి వెనక్కి వెళ్ళిపోయాడు. అంతటితో శాంతించడానికి బదులు శ్వేతుడు రెచ్చిపోయి ఉన్మాదిలాగా పోరాడుతూ కౌరవ యోధులను 100ల సంఖ్యలోనూ 1000ల సంఖ్యలోనూ చంపసాగాడు. అతని దెబ్బకు తట్టుకోలేక పారిపోయిన కౌరవ యోధులు వీరాగ్రేసరా ఆ శ్వేతుణ్ణి ఎదుర్కోవటానికి మాకు సాహసం చాలకుండా ఉన్నది అని భీష్మునితో మొరపెట్టుకున్నారు. ఆ మాటలు విన్న తర్వాత భీష్ముడు విజృంభించి శ్వేతుడికేసి బయలుదేరి అడ్డం వచ్చిన పాండవ సేనలను దారుణ మారణం చేయసాగాడు. చివరకు భీష్ముడు శ్వేతుడు తలపడ్డారు. వారిద్దరికీ ఘోరమైన భీకరమైన యుద్ధం జరిగింది. ఆ క్షణంలో శ్వేతుడు ఎదురు తగలటం వల్ల పాండవ సేనలో ఎంత భాగం భీష్ముడికి బలి కాకుండా దక్కిందో ఊహించటం కష్టం. ఇద్దరు ఒకరిని ఒకరు బాణాలతో తూట్లుగా కొట్టుకున్నారు. చివరకు భీష్ముడు అలసిపోయి యుద్ధం విరమించి వెనక్కి తిరిగాడు. పాండవుల ఆనందానికి కౌరవుల విచారానికి అంతే లేదు.